ఇగో చూడు తమ్ముడు. హాయ్ గైస్, టెక్ న్యూస్ 72 కి స్వాగతం. పోకో నుంచి రాబోతున్న పోకో M7 ప్లస్ ఇండియాలో ఆగస్టు 13న లాంచ్ కాబోతుంది. ప్రైస్ విషయానికి వస్తే అరౌండ్ 15,000 వరకు ఉండొచ్చు. స్పెక్స్ విషయానికి వస్తే 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ, 6.9 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ పోకో M7 ప్లస్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా బై చేయొచ్చు మనం. రియల్మీ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీని ఎక్స్టెండ్ చేసింది సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ కి. అవి ఏ మోడల్సో చూసేద్దాం. రియల్మీ 15, 15 Pro, రియల్మీ 14T, రియల్మీ 14 Pro, రియల్మీ 14 Pro Plus మొబైల్స్. పైన చెప్పిన అన్ని మోడల్స్ కి 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. లాంచ్ అప్పుడు కేవలం 3 years సెక్యూరిటీ అప్డేట్స్, 2 years OS అప్డేట్స్ మాత్రమే ఇస్తామని చెప్పారు. అప్కమింగ్ OnePlus 15 రెండర్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ రెండర్స్ ప్రకారం సరికొత్త కెమెరా డిజైన్ తో వస్తుంది ఈ OnePlus 15. అక్టోబర్ లో ఈ OnePlus 15 ని లాంచ్ చేస్తారని సమాచారం. అరౌండ్ 60,000 బడ్జెట్ లో తీసుకొస్తారు. OnePlus 11, OnePlus 12 సర్క్యులర్ కెమెరాతో వచ్చాయి. స్పెక్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite 2 1.5K రెజల్యూషన్ OLED డిస్ప్లే, 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. సామ్సంగ్ కంపెనీ సామ్సంగ్ One UI 8 బేస్డ్ Android 16 ప్రోగ్రామ్ ని ఎక్స్పాండ్ చేస్తుంది ప్రెజెంట్. టిప్స్టర్ ప్రకారం One UI 8 బీటా అప్డేట్ ని S25 సిరీస్ కి నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారని రివీల్ చేశాడు. అది కూడా ఆగస్టు 13వ తేదీ. ఇక S23 సిరీస్ కైతే సెప్టెంబర్ 8న ఈ బీటా రోల్అవుట్ అవుతుందట. సామ్సంగ్ S23, S24 సిరీస్ యూజర్స్ ఉంటే రెడీగా ఉండండి మరి. డిజిటల్ ఛార్జ్ స్టేషన్ ప్రకారం రెడ్మీ కంపెనీ హ్యూజ్ 8500 mAh బ్యాటరీ కలిగిన మొబైల్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇంట్రెస్టింగ్ గా రెడ్మీ బాడీ థిక్నెస్ అండర్ 8.5 mm థిక్నెస్ మాత్రమే ఉంటుందట. మాక్సిమం సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్ తోనే వస్తుంది ఈ హ్యూజ్ బ్యాటరీ రెడ్మీ మొబైల్. 8500 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్నా కూడా 8.5 mm థిక్నెస్ మాత్రమే అంటే సూపర్ అని చెప్పాలి. వెబ్సైట్ ప్రకారం సామ్సంగ్ అప్కమింగ్ S26 అల్ట్రా ఫ్లాగ్షిప్ ర్యామ్ టైప్ రివీల్ అయింది. ఈ సామ్సంగ్ S26 అల్ట్రా మొబైల్ 10.7 Gbps LPDDR5X ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో కూడా సేమ్ ర్యామ్ నే తీసుకొచ్చారు. ర్యామ్ టైప్ ఓకే, కానీ ఎంత GB ర్యామ్ తో వస్తుందో తెలియాలి. ఇండియాలో ఆంబ్రిన్ నుంచి ఆంబ్రిన్ పవర్ మినీ 20 పేరుతో 20,000 mAh పవర్ బ్యాంక్ లాంచ్ అయింది. పేరుకు తగ్గట్టే స్లీక్ అండ్ ప్యాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ తో వస్తుంది. ఆంబ్రిన్ మినీ స్పెక్స్ విషయానికి వస్తే USB-C తో 35W ఫాస్ట్ ఛార్జింగ్, USB-A తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్బుల్ట్ Type-C కేబుల్ ఉంటుంది. మల్టీ లేయర్ సేఫ్టీ ఉండటం వల్ల ఓవర్ ఛార్జింగ్ అప్పుడు ప్రొటెక్షన్ లభిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 1999గా ఉంది. ఎక్స్పర్ట్ పిక్ రిపోర్ట్స్ ప్రకారం రీసెంట్ గా లాంచ్ అయిన రియల్మీ 15 Pro స్పెషల్ ఎడిషన్ లాంచ్ అవ్వబోతుంది. అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ మొబైల్. ఈ రియల్మీ 15 Pro 5G స్పెక్స్ విషయానికి వస్తే 6.8 ఇంచ్ MOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ రియల్మీ 15 Pro మొబైల్ ప్రైస్ కి స్పెక్స్ కి సంబంధం లేకుండా తీసుకొచ్చారు. మరి ఈ స్పెషల్ ఎడిషన్ ని ఏ ప్రైస్ లో తీసుకొస్తారో కామెంట్ చేయండి. ఇన్స్టాంట్ డిజిటల్ లీక్స్టర్ ప్రకారం iPhone 17 Pro 256GB స్టోరేజ్ తో వస్తుంది బేస్ మోడల్. స్టిల్ iPhone 16, 16 Plus, 16 Pro 12GB ఆఫ్ స్టోరేజ్ తో వచ్చాయి. iPhone 16 సిరీస్ లో 16 Pro Max మాత్రమే 256GB స్టోరేజ్ తో వచ్చింది. సెప్టెంబర్ 9న iPhone 17 సిరీస్ లాంచ్ అవుతుందని తెలుస్తుంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం iPhone 16 తో పోలిస్తే iPhone 17 $50 ఎక్కువ ప్రైస్ తో వస్తుందని తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎప్పుడు నార్మల్ ప్రైస్ లో తీసుకొచ్చారని. ఇండియాలో వివో నుంచి నెక్స్ట్ రాబోతున్న వివో V60 మొబైల్ ఆగస్టు 12న లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. రిలయబుల్ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం వివో V60 8GB ర్యామ్ వేరియంట్ 37,000 వరకు ఉంటుందని తెలుస్తుంది. ఈ మొబైల్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా బై చేయొచ్చు మనం. ఇక స్పెక్స్ విషయానికి వస్తే జైస్ ట్యూనింగ్ 50 MP కెమెరాస్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, Android 15 తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.